ప్రభుత్వం అంటే ఏదో 4 డబ్బులు పడేసాం, సంక్షేమ పథకాలని చెప్పి డబ్బులు పడేసాం, లేకపోతే మీ సావు మీరు చావండి, నేనేదో ఒక సెంటిమెంట్ రైజ్ చేస్తాను, ఆ సెంటిమెంట్కి నాకు ఓటేయండి, నేను అక్కడక్కడ రోడ్డు వేస్తాను, ఒక కాలు వేస్తాను, అంతవరకు నన్ను చూసి ఓటేసేయండి అనేటటువంటి తరతరాల ధోరణి నుంచి ఒక లాంగ్ స్టాండింగ్ గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకువెళ్ళినటువంటిది కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఫస్ట్ టైం జరుగుతోంది ఈ 10-11 ఏళ్ల నుంచి కూడా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ప్రత్యేకించి పబ్లిక్కి కావలసినటువంటి విధమైనటువంటిది. రైతుకి నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు గతంలో ఏనాడేసింది, లేకపోతే ఉపాధి హామీ పథకం డబ్బులు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఏనాడేసింది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, నేరుగా ఈ ప్రజలకు సంబంధించి అందించాలన్నటువంటి సంకల్పం మోడీ సర్కార్ తీసుకుంటారు. ప్రతి స్టెప్లో మార్పు. ఇవాళ ఇంటింటికి ఏదైతే మన సోలార్ ప్యానెల్స్ ఏంటి పని కేంద్రానికి, అది మీరు చావండి అయ్యా అని వదిలేయచ్చు కదా, లేదు, వాళ్ళు అంత జాగ్రత్తగా ఇంటి